Hello everyone, welcome to my channel. సో లాస్ట్ టైం మినియేచర్ వ్లాగ్ అయితే చేశాను కదా, హోమ్ దగ్గరికి అయితే వెళ్ళాను దొండపట్టి దగ్గర. సో ఆ వ్లాగ్ ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి అప్పుడు చెప్పాను కదా ఏం కొన్నానో చూపిస్తాను నెక్స్ట్ వ్లాగ్లో అని. సో ఆ వ్లాగ్ ఈ వ్లాగే. సో ఈ వ్లాగ్లో అయితే మీకు చూపిస్తాను ఏమేమి కొన్నానని. సో చూసేసారు కదా, ఒక్కొక్క దాని గురించి అయితే చెప్తాను వినేయండి. సో మెయిన్గా మనకు కావాల్సింది కుకింగ్కి స్టవ్ కదా. సో ఇది వచ్చేసి స్టవ్ చూసారా. సో అలానే వీళ్ళ దగ్గర సింగిల్ స్టవ్ ఉంటుంది, అలానే డబుల్ స్టవ్ కూడా ఉంటుంది. సో నేనైతే డబుల్ స్టవ్ అయితే తీసుకున్నాను, బాగుంది కదా. సో ఐరన్, సో రియల్ స్టిక్కే. అండ్ ఇది వచ్చేసి ఎలా వస్తుంది మంట దీని నుంచి అనేది మీకు చూపిస్తాను లాస్ట్లో. సో ఫస్ట్ అయితే ఏమేమి తీసుకున్నా అన్నీ చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి చూసారు కదా, దోశ చేసుకోవడానికి ప్యాన్, దోశ చేసుకోవడానికి ప్యాన్ అన్నమాట ఇది, చూసారుగా. అండ్ ఇది చూసారా బాగా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఏదైనా కర్రీస్ కానీ ఇంకేమైనా. సో ఇది కూడా తీసుకున్నాను. సో ఇలా పెట్టేసి ఇలా వంట చేసేయచ్చు, బాగుంది కదా. అండ్ అలానే చూసారా 50 రూపీస్. సో వంట చేయడానికి మనకు వస్తుంది కదా అని తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి దోశ వేసేది 50 రూపీస్. సో ఇది కూడా బాగుంది కదా, సో రీజనబుల్ రేటే. అండ్ ఇది వచ్చేసి పూరి చేసుకోవడానికి, నెక్స్ట్ అలానే చపాతీ చేసుకోవడానికి కూడా పనికి వస్తుంది కదా అని చెప్పి తీసుకున్నా. ఇది వచ్చేసి 65 రూపీస్. సో నెక్స్ట్ మీకు ఒక చూపించాను కదా నిన్నటి వ్లాగ్లో 5 రూపీస్ బాస్కెట్, 5 రూపీస్ ట్రే, 10 రూపీస్ ట్రే ఉంది కదా. సో అలాంటివే ఇది 5 రూపీస్. ఏవి 5 ఏవి 10 తెలీదు, బట్ 5-10 రూపీస్ ట్రేలోనే తీసుకున్నాను. 5 and 10 రూపీస్ ట్రేలోనే. సో బాగుంది కదా ప్లేట్, నాకైతే బాగా నచ్చేసింది చూడండి గిన్నె. సో అది అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాగ్ గురించి, ఈ చిన్న పర్స్ గురించి అయితే చెప్తాను. సో ఆ వ్లాగ్లో అలా చెప్పాను కదా మీకు, నాకు బాగా నచ్చిందని. ఇదిగోండి పాపప్, నాకు చాలా ఇష్టం. సో యూనికార్న్, సో నాకు చాలా ఇష్టం పాప్స్. ఇది వచ్చేసి యూనికార్న్ బ్యాగ్, ఇదిగోండి బాగుంది కదా. బాగుంది. అండ్ వీలే ఇచ్చేసరి తగ్గించుకోవడానికి మనం లాస్ సెట్ చేసుకుందాం పెన్ కదా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి క్లాక్ విత్ అలారం కూడా ఉంటుంది. సో మనకు కావాల్సినప్పుడు అలారం ఆన్ చేసుకోవడమే. అండ్ మీకు అలారం కూడా చూపిస్తా చూడండి. అండ్ ఇది వచ్చేసి 160 రూపీస్. ఆరెంజ్ కలర్ కాబట్టి కొనుక్కున్నాను, నాకు బాగా యూజ్ అవుతారని. ఇదిగోండి 160 రూపీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వాటర్ డిస్పెన్సర్. ఇందులో క్యాన్ బుజ్జిగా ఉందని చెప్పి కొనుక్కున్నాను.
సో చూపిస్తాను చూడండి. మీకు చూపిద్దామని చెప్తే ఏమో ఓపెన్ చేయలేదు. ఇదిగోండి వాటర్ డిస్పెన్సర్ డక్. అయ్యో ఇలా కదా. ఓకే బాగుంది కదా. సో ఇలా నొక్కితే వాటర్ వేసి ఇలా ప్రెస్ చేస్తే వాటర్ అయితే వస్తుంది. సో మీకు చూపిస్తాను లాస్ట్లో. ఇంట్లోంచి అయితే వాటర్ వేసుకోవచ్చు. బాగుంది కదా బుజ్జిగా. సో అది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇడ్లీ పెట్టుకునేది. ఇది వచ్చేసి 100 రూపీస్. నాకు చిన్న చిన్న ఇడ్లీ వస్తుంది, నాకు చాలా ఇష్టం. సో అందుకే కొన్నాను. సో ఒకటి చూపిస్తాను చూడండి. ఇదిగోండి బాగుంది కదా. సో రియల్గానే వస్తుంది ఇడ్లీ. సో ఇప్పుడు ట్రై చేసేద్దాం. సో నేను ఇంకా చాలా ఎగ్జైటెడ్గా అయితే ఉన్నాను అనమాట. సో లెట్స్ స్టార్ట్. సో ఇదేంటి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. అండ్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేయండి. నేను వీడియో పెట్టగానే వెంటనే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ. బాయ్ బాయ్.